అక్టోబర్ 2వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన మండలంలో కూడా ఈ స్వచ్ఛతే సేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఈరోజు మనం తడి చెత్త పొడి చెత్త గురించి ఏ విధంగా అనేటువంటిది డబ్బా కూడా మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గర వెళ్ళి మనం అక్కడ డబ్బా కూడా ఇస్తాము పిల్లలకు. అదేవిధంగా ముందు చెప్పాలని నేను ఏదైతే చెప్తానో అదంతా కూడా ముందు వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యము. పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 3 గంటలు మరియు ప్రతి వారానికి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రతను మరియు వేరే వారిని అశుభ్రత చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ఇది ఫోటో కోసం అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు వీధులను శుభ్రపరచుట మన అధికారుల చేత, అదేవిధంగా ప్రజాప్రతినిధుల చేత చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్లకి ఈరోజు మెడికల్ చెకప్ చేయించి వాళ్లకు సబ్బు, మళ్ళీ కొబ్బరి నూనె, గ్లౌజెస్, వాళ్ళకి బట్టలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇందాక మనం ర్యాలీ నిర్వహించడం, తడి చెత్త పొడి చెత్త గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల చేత, అదే అధికారుల చేత మనం ఈ క్లీనింగ్ సెక్షన్ అనేటువంటిది కార్యక్రమం కూడా ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది.